ఆ తర్వాత కష్టపడి పనిచేస్తుండే దేవనకి నెక్స్ట్ ఆ తర్వాత అవకాశం ఇవ్వాలనేది కూడా నేను చెప్పాను. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు నా కొడుకులు ఇద్దరు బయటే ఉన్నారు, పిలుస్తానని చెప్పి లోపల తీసుకెళ్ళి విజయసాయి రెడ్డి దగ్గరికి పెట్టాను. పెడితే ఏమైనా దేవన్ని నెక్స్ట్ మన ప్రపోజల్ పెడుతున్నాం, నీకేమైనా అభ్యంతరం అని, నాకేం అభ్యంతరం లేదని విజయసాయి రెడ్డి సమక్షంలో దేవన్ చెప్పాడు. దేవన్ పేరు చెప్పాడు వంశీ. మరి ఈవేళ నేను తీసుకున్న నిర్ణయం తప్పు అనేది అది ఎలా చెప్పగలుగుతాడు? చెప్పలేడు. సత్యబాబు గారు అన్నారు, నాగిరెడ్డి గారు దేవన్ పేరు మేము ప్రపోజల్ పెడతాను, నీ అభిప్రాయం ఏంటని. నా అభిప్రాయం మీ అభిప్రాయం ఒకటిగా ఉంది సార్, పెట్టేయండి అన్న. ఇది మనసులో పెట్టుకున్నాడు. దేవన్ని ఎంకరేజ్ చేస్తాను, మా డాడీ నన్ను ఎంకరేజ్ చేయడం లేదు, నన్ను మారట కొడుకులా చూస్తాడు, ఆయన కొడుకులా చూస్తాడు అనేది మనసులో పెట్టుకొని కేవలంగా దేవన మీద సమన్వయకర్త ఇచ్చారనే ఉద్దేశంతోనే ఇవాళ పార్టీ వెళ్ళిపోయాడు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఇందులో సెకండ్ థాట్ లేదు. ఎవరిని నన్ను ఇతను మన బంగారం మంచిది కానప్పుడు ఎదటోళ్ళు అనవలసిన పని అయితే లేదు. ఇతను చేసిన తప్పు వల్ల ఈవేళ మరి జగన్ గారి దగ్గర మేము ముఖం ఎత్తుకొని తిరగలేమనే పరిస్థితి ఉన్నప్పటికీ నా బొందులో ప్రాణం ఉన్నంతకాలం నేను నా కొడుకులతో సహా వైఎస్ఆర్ పార్టీలో ఉందాం అనుకున్నాను. కానీ అందులో నా పెద్ద కొడుకు దెబ్బతీశాడు. అయినప్పటికీ నేను చనిపోయే వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను. కడవరకు నేను నా ఒక్క ఓటు నేను చెప్తే నాకు వెల్విషర్స్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, నా కుటుంబ సభ్యులు ఎవరు ఎంతమంది అంటే అంతమంది ఓట్లు వైఎస్ఆర్ పార్టీకే వేస్తాం. మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం. ఇది మాత్రం వాస్తవం. టికెట్తో మాకేం సంబంధం లేదు. రాజకీయాల్లో టికెట్ గురించి 2014లోనే మరి సుబ్బారెడ్డి గారు అయితే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి, నాగిరెడ్డి గారు నీ గురించి కులబలం ధనబలం ఉన్నోళ్ళని వదులుకోవాల్సి వస్తుంది, ఏంటి నీ పరిస్థితి అన్నాడు. సార్ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఆ ఎమ్మెల్యే సీట్తో నాకు సంబంధం లేదు, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, అందుకే ఈ పార్టీకి వచ్చానని కూడా చెప్పాను. అలాగనే మరి 2019లో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండే నాగిరెడ్డి నీ పరిస్థితి ఏంటని విజయసాయి రెడ్డి గారు అడిగారు. సార్ గెలుస్తాననుకుంటే మీరు టికెట్ ఇస్తారు, మీరు గెలవాలనుకుంటే నాకు టికెట్ అక్కర్లేదు, జగన్ గారు ముఖ్యమంత్రి కావాలా, నాకు ఎమ్మెల్యే టికెట్తో నాకు సంబంధం లేదు అని చెప్తూ ఓ మాట అన్నాను. మీరు గెలుస్తారంటే కదా ఇస్తారండి, జయాబు చేయాలి దైవ నిర్ణయం, అది మన చేతిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎన్టీ రామారావు చిత్రనంద దాస్ మీద ఓడిపోయాడు. కోమట అభ్యర్థి సొంత ఊళ్ళో చిరంజీవి కోమట అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. సార్ జయాబు చేయాలి దైవ నిర్ణయం, మీరు చెప్పగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి చెప్పండి, చెప్పలేకపోతే నాకు ఇంటర్వ్యూ ఇప్పించండి, నేను జగన్తో మాట్లాడతాను అని ఆయనకి కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? టికెట్ అయితే నాకు ఇచ్చారు, నన్ను ఆయనే టికెట్ ఇచ్చాడు, ఆయనే ఆర్థిక సాయం చేశాడు, ఆయనే నన్ను గెలిపించుకున్నాడు.